యేసయ్యా తక్కువ కనపడదు. స్తోత్రం. ఇంతవరకు పాటలు మిత్రులు నడిపించారు. వాక్య పరిస్థితులు మిత్రులు నడిపించండి. నిలబడితే సమీక్ష చెప్పారు. నిలబడండి. మీరు నా ఆత్మ నిలబెట్టి మాట్లాడుతున్న తల్లి చెప్పి మాట్లాడగా దాని కొన్ని చర్చించాడు. కూర్చోండి. మీ ఆత్మశక్తులన్నీ పాడుకుని నామం నడిపించండి. నా స్వరపేటికి మీరు సరిచేసి వాడుకోండి. నీకు నా కుటుంబానికి కావాల్సిన మట్టి, వారికి కావాల్సిన మట్టి, రూపాయల వారికి కావాల్సిన మాటలు మీరు వినిపించి మీ నామం నడిపించండి. జరుగుతున్న పని బట్టి ఏ మనిషి మేము రాకూడదు. మీకు మాత్రమే నడిపించండి. కనపడుతున్న మనిషి మరుగైపోవాలి. మాట్లాడిస్తున్న పరిశుద్ధాత్మని మీరు మాత్రమే కనపడి మీ అతి శ్రేష్టమైన నామని మహిమ తీసుకున్నామని క్రీస్తు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మాట్లాడకండి నాన్న. చదవండి. అడుగుని మీకు ఇవ్వబడును, ఎదుగుని మీకు దొరుకును, తట్టుడి తీయబడును. చాలు. ఇక్కడ ఎన్ని మాటలు కనపడుతున్నాయి? మనకి 3 మాటలు కనపడుతున్నాయి. ఈ 3 మాటలు 3 ప్రసంగాలే. ఈ 3 మాటలు ఒక్కొక్క మాట వచ్చి ఒక్కొక్క ప్రసంగం. వీటిలో మనకు కావాల్సిన మాట ఒకటి. మొదటి మాట ఏంటిది? అడుగుడి ఇయ్యబడును. చాలు. అడుగుడి ఇయ్యబడును అన్నాడు అంటే నువ్వు అడిగితే ఇస్తానికే కదా దేవుడు చెప్పింది. యేసు ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉండగా ఆయన్ని వెంబడిస్తున్న జనాంగముతో చెప్పాడు. అంతే కదా. ఈ రాత్రి మన అందరం ఎవరు అంటే ఆయన్ని వెంబడిస్తూ ఆయన బోధన కోసం, ఆయన మాటల కోసం, దేవుని పరిచర్యలో, దేవుని పనిలో పాల్గొవాలని వెంబడిస్తున్న ప్రజలనేగా మనం. వెంబడిస్తున్న ప్రజలతో చెప్తున్న మాట ఏంటి? అడుగుడి ఇయ్యబడును. అంటే అడిగితే ఖచ్చితంగా ఇవ్వగలిగిన దేవుడు. అడిగితే ఇస్తాను అన్న దేవుడు. ఇస్తాడు ఎవడా అంటే ఇస్తాడు. ఇస్తానని చెప్పిన దేవుడు కొంచెం ఆలస్యం అవుతుందంటే ఇస్తానని చెప్పిన దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. కానీ మన జీవితంలో అనుకుంది సాధించలేకపోతున్నామంటే అడిగే విషయాల్లో కొంచెం లోపం ఉందని అర్థం చేసుకోవాలి. అవునా కదా? ఇస్తానన్న దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మాట ఇచ్చి తప్పటానికి ఆయన నరుడు, మానవుడు కాదు. కానీ ఆయన ఇస్తానంటే ఇస్తాడు. కానీ అడిగే విధానం ఆయనకి ఇష్టమైన రీతిలో అడగాలి. అడిగే విధానం తప్పనిసరిగా ఆయన దగ్గర నుంచి పొందుకునేటట్టు అడగాలి. అడిగే విధానం మనం పిలిచాము అంటే ప్రభువు నిలబెట్టాలి మన మాట. హల్లెలూయా. పిలిచారు కుట్రోళ్ళు. ఏమన్నారు తెలుసా? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని చెప్పి కేకేశారు. మొదట మామూలుగా కేకేశారు. అవునా కదా? వేరుగా కేకేశారు. రెండోసారి ఏం చేశారు? కేక వేసి, అంటే ఇద్దరు కలిసి, అంటే కుటుంబం కలిసి కేక వేయగా యేసు ప్రభువు నిలబెట్టేసింది ఇలా మాట. హల్లెలూయా. కుటుంబం అంతా కలిసి ఏది చేసినారు ఐక్యత సమాధానంతో చేస్తే ఆయన సరిదిలో ఏది అడిగినా సరే, ఇద్దరు ఏకమించి ఏది అడిగినా సరే ఇస్తానన్న దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా నిలబడతాడు. అడిగే విధానం ఎట్లా ఉండాలంటే ఆయనకి ఇష్టమైన రీతిలో అడగాలి. అవునా కదా? ఇప్పుడు అడిగిన ఒక్క వ్యక్తిని చూసుకున్నాం. మనం అడిగేది ఎట్లా ఉండాలంటే ఆయన ద్వారా ఫలం పొందేటట్టు అడగాలి. ఒక్క మాట తీయండి. సామెతల గ్రంథము త్వరగా. సామెతల గ్రంథము 30వ అధ్యాయము
7వ వచనం త్వరగా. దేవా నేను మీతో 2 మనవులు చేసుకున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని ఆగండి. ఎవరు కనపడుతున్నారు ఇక్కడంటే అగూరు. అంటే ఎవరినా అమ్మో, ఎవరినా అగూరు ఎటువంటి వ్యక్తి? ఇక ఏ విషయం లోపం లేని వ్యక్తి. అంటే దేవుణ్ణి ఏదడిగినా సరే పొందుకోగలిగే సామర్థ్యం కలిగిన వ్యక్తి. యేసు ప్రభు దేవుణ్ణి ఏదడిగినా సరే వెంటనే కార్యం చేపించుకుంటానికి అర్హత కలిగిన వ్యక్తి అయ్యుండి ఏమడుగుతున్నాడో తెలుసా? అయ్యా, నిన్ను 2 మనవలు అడుగుతున్నాను. ఆ 2 మనవలు నేను చచ్చిపోక ముందర వాటిని నాకు అనుగ్రహించయ్యా. హల్లెలూయా. అడిగింది ఏమడిగాడు? చదవండి. వ్యర్థమైన వాటిని అబద్ధములను మాటలు పట్టుకోవాలి. వ్యర్థమైన వాటిని అంటే ఈ లోకంలో వ్యర్థమైన చాలా ఉంటాయి, అబద్ధమైన చాలా ఉంటాయి, నీ జీవితాన్ని పత్రం చేసి చాలా ఉంటాయి, ఆత్మీయ స్థితిని పగలగొట్టి చాలా ఉంటాయి, దేవుని ఆశీర్వాదాన్ని దూరం చేసి చెప్పండి చాలా ఉంటాయి. కాబట్టి అడిగేదేదో ఆయనకి ఇష్టమైన రీతిలో అడగాలి. అడిగేదేదో ఖచ్చితంగా నువ్వు అనుకుంది సాధించే విధంలో అడగాలి. ఆయన ఏమడిగాడో తెలుసా? ఏది అడిగినా ఇచ్చేస్తాడు కదని చెప్పి నోరుంది కదని ఏది అడిగేలా. అడిగేది ఎంత వినయంగా ఉందో తెలుసా? అడిగేది ఎంత ఇనసొప్పుగా ఉందో తెలుసా? అయ్యా, 2 మనవలు అడుగుతున్నారు. అయ్యేంటి వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా చేయము. పేదరికములైనను ఏది అడిగాడు? అటు పేదరికం నాకొద్దు, ఇటు ఐశ్వర్యం నాకొద్దు. దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించము. ఎక్కువైతే అయ్యా నాకు ఐశ్వర్యం వద్దు, నాకు పేదరికం వద్దు, అది వద్దు, ఇది వద్దు. నాకు తగినంత, ఏ సమయానికి ఏం కావాలో, ఏ టయానికి ఏది కావాలో, ఏ సమయానికి నా కుటుంబాన్ని నడిపించుకోవడానికి ఏది అవసరమో తగినంత నాకు ఇవ్వయ్యా. అడిగే విధానం దేవుడికి నచ్చాలి. అడిగే విధానం ప్రభు నిలబెట్టాలి. అది మాత్రం ఖచ్చితంగా పౌలరాజు గారిలో నేను చూస్తా. కారణం ఏంటి తెలుసా? నేను మా ఇంటికాడ చాలా సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నావయ్యా? 2 2. ఆ 2 సంవత్సరాలు చాలా చూశాను నేను. 2, 3 అనుకున్నా నేను, నాకు గుర్తులేదు. పనులు లేవు, తినటానికి జరగని పరిస్థితి. కానీ ఆ పౌలరాజు గారితో పాటు ఆ ఆవిడ మేరమ్మ కాడ చాలా అసలు ఏ మాత్రం కాడ మాట కాడ బెసకనిచ్చేది కాదు. ఆయన ఏమి తిన్నారో తెలియదు, ఏ పచ్చడి వేసుకున్నారో తెలియదు, అసలు ఆ పూట వండుకున్నారో తెలియదు. కానీ ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు అన్నయ్య భోజనం అయిందా అన్న, దేవుని కృప మట్టి సమృద్ధిగా తిన్నామయ్యా అంటే ఏమేసి తిన్నాడో తెలియదు, ఎలా తిన్నాడో తెలియదు, అసలు తిన్నాడో లేదో తెలియదు. కానీ ఏ విషయంలోనైనా సరే దేవుని కృప మట్టి సమృద్ధిగా తిన్నామయ్యా అంటే ఉన్న దాంట్లో తిని, ఉన్న దాంట్లో చదువుకుని దేవుని మహిమపరచటంలో నీ స్థితిగతులు మార్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అదే విధంగా అడుగుతున్నారు అగూరు మహాభక్తుడు. ఏమన్నాడు తెలుసా? నాకు తగినంత దయచేసి పెట్టు. ఎందుకో తెలుసా? కారణం ఉందని అడగటానికి ఐశ్వర్యం వద్దు, పేదరికం వద్దు, తగినంత దయచేసి పెట్టు. ఎక్కువైతే నేను కడుపు నిండి వాడనై నేను విసర్జించి యెహోవా ఎవడనందునేమో. అయ్యా, నువ్వు ఇచ్చింది తినేసి తాగేసి నేను సంపాదించేసాను కాలాగలేసి నన్ను నేను గొప్ప చేసుకుని యెహోవా ఎవడని ఈ పాపిష్టులతో మాట్లాడతానేమనయ్యా. కాబట్టి లేక బేదనై దొంగిలి నా దేవుడు నామానికి దూషించి అవమానం తెస్తానేమో. దాసుని గురించి వారి యజమానితో చెప్పకము. చాలు ఏం చెప్పు చేసిన ప్రార్థన నాకు ఎక్కువ కుంటే
కడుపు నిండువై నేను ద్వేషిస్తానేమో, తక్కువైతే దొంగిలించి నీ నామానికి అవమానం పెడతానేమో. కాబట్టి నాకు తగినంత దయచేసి పెట్టి ప్రభా. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనం ఎలా తెలుసా? ఖచ్చితంగా నువ్వు అనుకుంది సాధించాలంటే, దేవుడు నీ కుటుంబంలో కార్యం చేయాలంటే, నీ ఆస్తిని అధికం చేయాలని చెప్పినా సరే, లేదు నీ కుటుంబ వ్యవస్థ మరింత సురక్షితంగా నడవాలంటే, ఎలా అడగాలంటే ఆ గురు మహాభక్తుడు ప్రార్థన చేసినట్టు నువ్వు చేయగలిగితే దేవుడు ఏ స్థితిలో పెట్టాలో ఆ స్థితిలో పెడతాడు. నాకు తగినంత దయచేసి పెట్టి ప్రభా అన్నాడు. నాకు తగినంత దయచేసి పెట్టి ప్రభా అన్నాడు. ఇది ఎవరికి నచ్చేసింది చెప్పండి? దేవుడికి నచ్చేసింది. ఈ రాత్రి మనం చేసే ప్రార్థన, పౌర్ణాథ్ గారు మేరమా లేదా కుటుంబం ఇక్కడ కూర్చున్న మనం చేసే ప్రార్థన ఎట్లా ఉండాలంటే ప్రభువుకి నచ్చేటట్టు ఉండాలి. ప్రభు అందించాలని ఆశీర్వాదం నువ్వు పొందుకునేటట్టు ఉండాలి. ఆ కృప దేవుడు మనకిచ్చునుగా. అడిగాడు, దేవుడికి ఇష్టమైన రీతిలో అడిగాడు. దేవుడే దిగొచ్చి మాట్లాడే రీతిలో అడిగాడండి. ఈ రాత్రి మనం అలా అడగలిగితే కృప కలిగిన దేవుడు ఖచ్చితంగా కార్యం చేసి పెడతాడు. అంటే అక్కడ ఆయన అట్ట అడిగాడు, ఇంకో ఆయన అట్ట అడిగాడు. ఈ మాట చూసి ముగిచ్చేసుకున్నాం. అడిగారికి ఇచ్చేద్దాం. త్వరగా తీయండి. ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం తీసారా? 21వ వచ్చి తీయండి. క్షేమం వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్నా నీ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. హల్లెలూయా. ఈయన చేశాడు ప్రార్థన, ఈయన చేశాడు, దేవుడికి ఇష్టమైన చేశాడు. అసలు దీనికి ముందు చరిత్ర ఉంది. అయ్యా దేవుడే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు, పెద్ద లెక్కలో చెప్పేశాడు. ఆ లెక్కలో చెప్పినప్పుడు దేవాని స్తోత్రం నువ్వు అన్నది చెయ్యి అనాలి కదా. ఏమన్నాడు అసలు? ఈయన అడిగింది ఏంటి? అయ్యా దేవుడే పెద్ద లెక్కలో ఉన్నాడు. పౌలాది గారి విషయంలో కూడా అంతే, మనందరి విషయంలో అంతే. దేవుడు పెద్ద లెక్కలో ఉంటాడు. కానీ మనం ఏంటంటే దేవుడు లెక్కకు మించి ఇంకా పెద్ద లెక్కేసేస్తాం, సాంతో చతుకులు పడిపోతాం. అవునా కదా పౌలాది గారు? అంటే దేవుడి లెక్కకు మించి నీ లెక్క ఎక్కువకూడదు, దేవుడి తలపు మించి నీ తలపు ఎక్కువకూడదు. కృప కలిగిన దేవుడు యాకోబు పట్ల గొప్ప గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మ్యాప్ గీసేసాడు. ఏం మ్యాప్ అనుకున్నావు? సత్తిమొట్టుతో వెళ్ళిన ఈయన్ని చాలా కాడికేసేసాడు. గీతేస్తే ఈయనే ఉన్నాడు తెలుసా? అంతొద్దు కానీ అయ్యా ఎంత ఇచ్చేస్తానన్నాడు. అంటే అంతొద్దు కానీ ఆ వస్త్రము తినటానికి మాత్రం ఇస్తే నువ్వు నా దేవుడు అని నేను అంగీకరించేసేసి నీ మందిరాన్ని నా గుండెలో నిలిపేసుకుంటానయ్యా అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి మనకు తెలియాల్సింది ఏంటంటే ఆయనకి ఇష్టమైన రీతిలో అడగాలి. ఒకటి కన్న తండ్రి
కుమారుడు పట్ల చాలా ఆలోచిస్తాడు. అవునా కదా? నీ ఆలోచన కంటే తండ్రి ఆలోచన చాలా బాగుంటుంది. ఎందుకని? కుమారుడు కాళ్ళు తిరగాలని, కుమారుడు మంచిది ఆ రేంచి ఏరుగా ఉండాలని అని చాలా ఆలోచిస్తాడు. నువ్వు ఆలోచించేదానికి కానీ నువ్వు అడిగే విధానం ఎలా ఉండాలంటే ఆయనకి ఇష్టమైనది అడగాలి. అడిగేశాడు. అసలు ఆ దేవుని ఉద్దేశం ఏంటి? 15 వచ్చేసరి త్వరగా 5 నిమిషాల్లో ఇదిగో నేను నీ తోడయండి, నీ వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుచు. ఆగండి. ఇతని విధానం ఏంటి అంటే, ఇతని విధానం తల్లిదండ్రుల దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఇతనికి ఏమన్నా ఉన్నా చెప్పండి. అమ్మ ఒరే మీ అమ్మ దొంగల మధ్య నువ్వు సస్తే చూడలేని కాబట్టి, ఒరే మీ మామ పొద్దునాలలో ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి తలదాసుకో అని చెప్పి ఆ సత్తి మొట్ట కట్టి ఏదో తినుబండారం కట్టి పంపించింది తప్ప నడిచి అంతకు మించి ఇంకేమాత్రం కదా చేత్తు పట్టుకెళ్ళి వ్యక్తి కాదు. అది తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతుండగా పొద్దుగోకింది. పొద్దుగోకితే మనిషి భయపడే పరిస్థితిలో ఉన్నాడు. ఏమంటే ఎద్దు చూసినా సరే పలకరించేవాడు లేడు. వెలివేసిన పరిస్థితిలో ఉన్నట్టయింది. ఎద్దు చూసినా సరే ఏదైనా సహాయాన్ని అందించేవాడు ఎవడు లేరు. ఇందరు చూస్తున్నాడు పౌలు రాజు గారు, నా మనసు మంచిదే కానీ నా మనసు అందరికీ ఏమైందన్నా విషమైపోయిందన్నావు అని నువ్వు అనుకుంటవే. కృప కలిగిన దేవుని చేతులు ఉన్నావు. హల్లెలూయా. ఏమైనా యశపూరితమైన పని ఏమైనా చేసాడినా దేవుని చిత్తమే జరిగింది. అన్న మోసం చేశాడే కానీ, అవునా కదా? అన్నని మోసం చేసి జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. కానీ అది దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తం కాకపోతే యాగోబాలు ఏమవుతుందండి? ఏముండదు. అంటే దేవుని చిత్తం నీ కుటుంబ విషయంలో ఏదైందో అదే జరుగుద్ది. అనిపించుకున్నా తిట్టించుకున్నా దేశించినా దూషించినా సరే నీ మొహాలు మూసే పరిస్థితి వచ్చినా సరే ఆయన చిత్తం జరిగించుకుంటాడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఆయన చిత్తం ఆయన మ్యాప్ గీశాడు. ఆయన మ్యాప్ తప్పించడానికి మనుషులు ఏమవుతాయి లేదు, దేశించడం ఏమవుతాయి కాదు. కృప కలిగిన దేవుడు ప్రాణానికి గొప్పది. సత్యమోటతో వచ్చిన ఈయన పొద్దుకి తర్వాత భయం గడగలాడుతూ అక్కడ పడుకున్నాడు. పడుకుంటే కలగలమని నందిగదు. ఆకాశం నుంచి భూమి మీదకి మొత్తం చదివితే టైం లేదు. నుచ్చినే పడుంది. నుచ్చిన మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ చూశాడు. అంటే ఎందుకోసం? ఒంటరిగా ఉన్న యాకోబు కోసం, ఎడారిలో ఉన్న యాకోబు కోసం, సావు చిత్తమై ఏదో బిక్కు ఆడుతున్న యాకోబు కోసం దేవుడే తన దూతలు తెచ్చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మాట్లాడుతున్నా బాబు 5-4 నిమిషాలు ముగించుకోవాలి అంటే చేయాలి. సరే ఈ విధానం ఎంత ఉంది అంటే భయంకరంగా ఉంది. కానీ కృప కలిగిన దేవుడు ఆయన దూతలు తిప్పి ఆయన ఏం మాట్లాడుతాడు తెలుసా? ముందు చదువు మాట్లాడి అదే అక్కడి నుంచి ఇదిగో నేను నీకు తోడయండి, ఎల్లు ప్రతి స్థలమందు నేను కాపాడుచు నీ దేశములకు మళ్ళీ రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీకు ఎడవనని చెప్పగా యాకోబు నిద్రలు తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. హల్లెలూయా. కృప కలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడండి? ఇక్కడ ఉన్నాడు.
నువ్వు ఎక్కడుంటే ఎక్కడున్నాడు. ప్రతి స్థలం ముందు ఆయన ఉండి తనకిష్టమైన వారిని, అంటే ఆయనకిష్టమైన రీతిలో అడిగేవారిని, ఆయనకిష్టమైన రీతిలో పట్టి చేసేవారిని, ఆయన చిత్తానుసారంగా నువ్వు నడక నడిస్తే నీతో ఉంటాడు, నీ మధ్యలో ఉంటాడు. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. చెప్పేశాడు మాట, వాగ్దానం చేసేసాడు. నువ్వు అడుగు పెట్టి 10 స్థలాలు ఇచ్చేస్తానన్నాడు. ఇస్తానన్నాడు లేదా? ఇస్తానని ఎవడు ఇస్తాడు? ఎవడా ఇస్తానన్నప్పుడు ఈయన ఏం చేయాలి? ఆయన చెప్పి చేతలోనే నడవాలి. అక్కడ చెప్పేశాడు, నువ్వు ఇస్తే అయ్యా నువ్వు అంతొద్దు కానీ ఎంత ఇస్తే వస్త్రాలు కలిగి అన్ని కలిగి తింటానికి ఉంటే నా ఆస్తిలో 10 భాగాలు ఇస్తానన్నాడు. హల్లెలూయా. తింటాకి లేకపోయినా సరే, ఒంటాకి లేకపోయినా సరే, ఇచ్చిన చిన్న జాబులు బట్టి నెలకూడికి పెట్టి ఖర్చు పెడుతున్నావు. నీ ఖర్చుకు తగ్గ పొలం ఇస్తాడేవాడా? అక్కడ తీర్మానం చేస్తాడు, 10వ భాగం ఇస్తానన్నాడు. దేవుడేమో నువ్వు అడుగు పెట్టి 10 స్థలాలు ఇస్తానని చెప్పి ఆయన ఒక తీర్మానం చేశాడు. ఈయనతో ఆయన చేసిన తీర్మానం బట్టి ఈయన ఒక తీర్మానం చేశాడు. అయితే నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేసేది నేను చేస్తానన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, కృప కలిగిన దేవుడు ఏదైనా చేసేయగలడు. ఈ ఖర్చు అంతా చూసి పొలం ఇచ్చే తండ్రి చేతిలో ఉన్నావు అంటే, ఇద్దరు పాస్టర్ గారిని పిలిచి మంచిగా పెట్టుకుంటున్నావు అంటే, నెలకోసారి ఖర్చు పెడుతున్నావు అంటే, చిన్న చిత్తాన్ని దేవుడి పనికి ఉపయోగించి ఈ 10 మందికి సువార్తను తెలియజేస్తున్నావు అంటే పొలం అధికంగా ఉంటుంది. హల్లెలూయా. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నోటి మాటతో చదువుకుంటే టైం కాదు. ఏం చేశాడు? మావ దగ్గరికి చేరుకున్నాడు. మావ దగ్గరికి చేరుకుంటే మావ ఏం చేశాడు? ఇక మోసమే మోసం. ఇందాక చెప్పావుగా, అటు నుంచి ఇటు నుంచి ఆ పనికి మాత్రం ఎదురవుతున్నాయి. ఎన్ని ఎదురైనా ఏమైనా సరే దేవుడు పిలిచిన పిలుపుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అంత వాగ్దానం చేస్తే చెత్తలండి మా మామ ఈడంతా ఇడిపోతే ఎంత చూద్దాం అనుకున్నాడు. నిమ్మకి నీరు వేసినట్టున్నాడు. ఎన్ని వచ్చినా సరే సగించాడు. అలా మా మామ మోసం చేస్తానే ఉన్నాడు. కృప కలిగిన దేవుడు ఈ రాత్రి అధికం చేస్తానే ఉన్నాడు. అవునా కదా? చేస్తాడు, చేయడా? చేస్తాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, ఎలా బతకమని చెప్పాడు, వాక్యం చేత నేను ఎలా నడవమని చెబుతున్నాడు. నువ్వు దేవుడి దగ్గర ఎలా బతుకుతానని వడంబడికి చేసుకున్నావు. దాని ప్రకారం నువ్వు నడిస్తే కృప కలిగిన దేవుడు పరిస్థితి నిలబెట్టేస్తాడు. అంతేకాదు, ఏమన్నా నీ మీద కుట్ర ఏమన్నా జరుగుతున్నా సరే, ఏదైనా అనవసరం జరుగుతున్నా సరే, ఎవరికి వెళ్ళిపోవాల మాట దేవుడే వాళ్ళతో మాట్లాడతాడు. మాట్లాడలేదా? అంటే లాభాలు జీవించబడతా కారణం ఏంటో అర్థం కాక వెళ్ళాడు. శకులుగా ఉంటారుగా, వెళ్ళి అబ్బాయి నేను బాగా జీవించబడుతున్నాను అసలు ఏంటని అని అడిగితే ఆయన ఏమన్నా తెలుసా? అయ్యా నీ దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన నీ కడుపులో అడుగు పెడతం ద్వారా ఏ దేవుడు తెలుసుకున్నాడు, ఆ దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దేవుని చేతుల్లో ఉన్నావు. నీ ఆస్తిని అధికించేసి, నీ ఆరోగ్యాన్ని అధికించేసి, నీ క్షేమాన్ని విస్తరింప చేసే దేవుడి చేతిలో ఉన్నావు. నీ ఇంటికి వచ్చిన అతన్ని బట్టి నీ కుటుంబం దీవించబడింది అన్నాడు. హల్లెలూయా. ఏరు మనసులు కలిగి ఉన్నా, ఎంతమంది తలపులు కలిగి ఉన్నా, ఏరే ఆలోచన కలిగి ఎవరైనా చేసినా సరే అక్కడ హాల్లో ఉండి అతనితో మాట్లాడిన దేవుడు నీ గురించి పక్కనతో మాట్లాడ్డా? నువ్వు చేసేది అమ్మో ద్రోహం చేసిన నయవంచనతో వీడు దట్టేట మూసిన హల్లెలూయా. అక్కడ చెప్పేశాడు. చెప్పి అందరితో కూరుకున్నాడా? మోసం మీద మోసం ఎక్కువైపోయింది. ఎక్కడ మోసం జరుగుతుందో ఆశీర్వాదాన్ని దేవుడు అంత అతికించేసాడు. ఎంత కుట్ర చేశాడో అంతకంటే ఆశీర్వాదాన్ని అతికించేసేసాడు. ఈ అధికం చూడలేక అబ్బాయి నువ్వు సలగా చదువుకోమన్నాడు. చదువుకోమని వేరే పని వెళ్ళాడా? సలగా చదువుకోమన్నాడు. చదువుకుంటా బయలుదేరాడు. ఇక బయలుదేరిన తర్వాత మళ్ళీ కుట్ర బయలుదేరింది. కుట్ర బయలుదేరితే దేవుడే చెప్పేశాడు, జాగ్రత్త, పనికి మాల ఆలోచన చేస్తున్నావు. నా కుమారుడు యాకోబుని నేను పిలుచుకున్నా, నువ్వు చేసే పనికి మాల ఆలోచన నేను చూస్తున్నా. మంచి అయినను చెడైనను మాట్లాడవనుకో నువ్వు సచ్చవి. హల్లెలూయా. విడిచిపెడతాడు అనుకున్నావా? ఎంతమంది నుంచి ఏ వచ్చినా ఆనందముల మధ్యలో తప్పలేదు. ఒకవేళ ఎటు వచ్చినా సరే, నీకేమి ఎదురైనా సరే, గొప్ప దేవుడి చేతుల్లో నువ్వు ఉన్నావు. మంచి అయినను చెడైనను మాట్లాడావో నువ్వు సచ్చుడే అన్నాడంతే. కాముగా సైడ్ అయిపోయాడు.
కృప కలిగిన దేవుని ఆశీర్వాదం అధికమైపోయిందంటే దేవుడు ఏం చెప్పాడో సత్యమూటతో అక్కడి నుంచి వస్తుంటే ఏమీ లేక తింటానికి పుంచుకుని అది వస్తుంటే అక్కడ చెప్పిన వాగ్దానం ప్రకారం దేవుడు చెప్పిన మాట ప్రకారం మళ్ళీ 16 చేస్తుంటే ఏం జరిగిందో తెలుసా? అడుగు పెట్టు 10 స్థలాన్ని ఇస్తానని దేవుడు ఆ దేవుని కృప అత్యధికంగా ఆశీర్వదించి ఎత్తి పట్టుకుంది. హల్లెలూయా. ఒక్కసారి ఆయన ఆశ్చర్యం ఏంటో తెలుసా? అదేం చేయొద్దు. అన్నయ్య వస్తుంటే అన్నయ్యకి కానికిచ్చింది, చదివితే లేట్ అయిపోద్ది, లేదు సమయం లేదు. అతనికి ఇచ్చిన కానికేటో తెలుసా? ఆ కానికని బట్టి చూస్తే ఆ ఇద్దరు ఆస్తి భూమి పట్టనంతగా అర్థమైందా? భూమి భరించలేకపోయిందంట. వెళ్ళేటప్పుడు ఏంటిది? వెళ్ళేటప్పుడు సత్యాన్ని మొట్టి గుర్తుపెట్టుకో. నీ కుటుంబం దిగదానికి కుటుంబమే, తింటానికి లేని కుటుంబమే. దేవుని మాట ప్రకారం అడుగు ముందరకేస్తూ పోవాలి. దేవుడు చెప్పినట్టుగా దేవుడికి ఇచ్చే విషయం ముందు ఉంటూ పోవాలి. కృప కలిగిన దేవుడు ఆయన ఆస్తితో భూమే భరించలేక చేతులు ఎత్తేసిందంట. ఆ కృప దేవుడు పౌలరాజు గారికి ఇక్కడ కూర్చున్న మనకిచ్చును గాక. ఈ స్థుతి కొడుకుల ద్వారా, ఈ నెల కొడుకుల ద్వారా, దేవుని స్థితితో ప్రయాసపడుతున్న ప్రయాస ద్వారా ఫలం ఖచ్చితంగా దేవుడు కుటుంబానికి అందించును గాక. వాగ్దానం చేసి యాకోబుని స్థిరపరిచినట్లు వాగ్దానం చేసిన దేవుడు కుటుంబాన్ని స్థిరపరిచి నిలబట్టి ఆయన నామాన్ని మహిమగా వాడుకుందు గాక. అందరూ కూర్చుంటూ సహాయం చేసి పెట్టమని పౌలరాజు కుటుంబం జీవితం క్రీస్తు తండ్రి. ఆ బలవంతం